నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను సంగీత జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ మహిళా కార్యకర్తలు బీఆర్ఎస్ నుంచి వంట వార్పు కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఈ సందర్భంగా మనతో పాటు రాజ్యలక్ష్మి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, వంట వార్పు కార్యక్రమాల ద్వారా మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈ గెలుపుని? ఉద్యమాన్ని కూడా వంట వార్పు కార్యక్రమంతో తీసుకొచ్చినాము. వంట వార్పు కార్యక్రమం అందరం కలిసి చేసుకొని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఇప్పుడు కూడా వంట వార్పు కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే అందరం కలిసి ఓ దగ్గర కూర్చొని తింటే ఆత్మీయ సమ్మేళనంలా ఉంటుంది, అందరినీ కలుపుకొని ఉండొచ్చు. గోపన్న కూతుర్లు ఇద్దరు కూడా రావడం జరిగింది. మహిళ అనేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు చూసిరా, మహిళ అంటే మరి ఆ సోనియా గాంధీ మహిళనే, మరి ఆమెను పక్కకు పెట్టుకొని వీళ్ళు ఏం మాట్లాడుతుండ్రో అనేది వాళ్ళకు కూడా అర్థమైతలేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనే ఒక ఆందోళనలో ఉండేవాళ్ళు ఆల్రెడీ మేము గెలుస్తున్నాం అనేసి అసత్య ప్రచారాలు చేసి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు బయటకు రాని పిల్లలు కూడా ఈరోజు ప్రచారానికి వస్తారు. ఎందుకమ్మా మీరు వస్తున్నారు, మేము ఖచ్చితంగా వేస్తాము, గోపన్నకు మేము ఓటేసి రుణం తీర్చుకుంటాం, మీరు రాకపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఇక్కడ బస్తీలో అందరు కూడా చెప్పడం జరిగింది. ఇది సెంటిమెంటల్గా తీసుకెళ్తున్నారు అన్నట్టు కూడా వస్తుంది. దీనికి మీరు ఏమంటారు? సెంటిమెంటల్ అంటే ఆయన ఒక అద్భుతంగా మూడోసారి కూడా గెలవడం జరిగింది. ఆయన చనిపోయిండు. ఆయన ఆ ఆశయాలను కొనసాగించడానికి మేము ఖచ్చితంగా వేస్తామని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటేనే సునీతమ్మ గారిని పెట్టడం జరిగింది అన్నట్టు. ఈరోజు కూడా మీరు ఆడబిడ్డగా మీరు గల్లీలకు బస్తీలకు తిరగాల్సిన అవసరం లేదు, మేము ఓటేసి గెలిపిస్తాం, మీరు ఎవరు కూడా రావద్దు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాయ మాటలకు చెప్తే మేము అప్పుడు ఏదో వేసిరు కావచ్చు, ఈసారి మాత్రం మేము వెయ్యము. మేము ఆ పథకాలలో ఒకటి కూడా కాలేదు, ఆడబిడ్డలకు అసలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేయలేదు, కాబట్టి మీ కేసు మేము గెలిపిస్తామని చెప్పేసి బస్తీ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మేడం, ఇప్పుడు కాంగ్రెస్లో స్వయాన సీఎంఏ వచ్చి మీరు కనుక ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపించినట్టయితే కాంగ్రెస్ నుంచి వచ్చే పథకాలు ఏవి కూడా మీకు రావు అని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఒక సీఎం అయి ఉన్నాడా లేకపోతే వార్డు నెంబర్ అయి ఉన్నాడో నాకు అర్థమైతలేదు. ఒక్క జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓటు వేయమని చెప్పేసి రౌడీలాగా మాట్లాడడం సీఎం విజ్ఞతకు వదిలేయాలి. రెండు, మేము ఇయ్యమనడానికి వాళ్ళ అయ్యే సొమ్ము కాదు, అది అన్ని కాన్స్టిట్యున్సీలకు ఎట్లా వస్తున్నాయో అదే విధంగా వస్తాయి. రాకపోతే మాత్రం ఏ విధంగా అయితే మేము ఉద్యమం చేసినామో అదే విధంగా ఆయన ఎట్లు ఇవ్వడం మెడలు వంచైనా తీసుకొచ్చి ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ పార్టీది ఉంది. కంపల్సరీ కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. ఈ రేస్లో మరి బీఆర్ఎస్ ఏ స్థానంలో ఉండబోతోంది? 100% ముందు స్థానంలో ఉందని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతారు వాళ్ళు. ఒక మహిళకి ఓటేస్తే ఎలా అభివృద్ధి జరుగుతుంది, అసలు మహిళలు అంటే ఇంట్లో నుంచే రారు కదా అన్నది ప్రత్యర్థుల నుంచి వస్తున్న ప్రశ్న. ఒక మహిళగా మీరు ఏం చెప్తారు, దాన్ని ఎలా చూస్తారు? కాంగ్రెస్ వాళ్ళకు అస్సలే ఇంగిత జ్ఞానం లేదని చెప్తా. ఒకటి, వాళ్ళ అధ్యక్షురాలే సోనియా గాంధీ, మరి ఆమె ఎందుకు వస్తుంది బయటకు? మహిళలు అయితే ఇంట్లోనే వంట చేసుకోవాలన్నప్పుడు మరి ఆమె కూడా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, నటరాజన్ ఇప్పుడు ఉంది కదా, ఈమె తెలంగాణ ఇన్ఛార్జిగా ఇచ్చారు, మీనాక్షి నటరాజన్ గారు, మరి వారిని ఇక్కడికి వచ్చేసి ఏం చేయమన్నారు? వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండాలి కదా. మహిళ అనే విధంగా అంటే వీళ్ళు డిసైడ్ చేయడానికి అవసరం ఉండదు కదా, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రజాక్షేత్రంలో నువ్వేం చేస్తావు అనేది ఒకటి నిరూపించుకోమని చెప్పిన రోజే కాంగ్రెస్ వాళ్ళు నామినేషన్ వేయడానికి 100 మందిని రౌడీలను తీసుకొచ్చి, రౌడీ షీటర్లను తీసుకొచ్చి ప్రజలకు ఏమని వాళ్ళకు తెలిపోయింది, వీళ్ళంతా రౌడీ షీటర్లు, మేము ఓటేయము, ఖచ్చితంగా గోపన్న చనిపోయినప్పటికి కూడా సునీతమ్మ గారికి ఓటేసి మేము గెలిపిస్తాము. మహిళ అయినప్పటికైనా మా జనాల్లో తిరగడానికి ఆమె తిరుగుతుంది, మాకు పని చేయగలుగుతుంది. సెకండ్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ మాట అన్నీ తప్పలేదు, ఇచ్చిన మాట కూడా తప్పలేదు. రైతులకు రైతు బీమా ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది, సంక్షేమానికి సకల జనులకు కూడా సంక్షేమం చేసిందే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం. 1 లక్ష ఇండ్లు కట్టిన చరిత్ర కేసీఆర్ గారు అయితే 1 లక్ష ఇండ్లు కూల్చిన చరిత్ర కాంగ్రెస్ది. కాబట్టి కాంగ్రెస్ ఏమంటారు అంటే, కాంగ్రెస్ని ఏమంటారు, కమిషన్లకు సంబంధించిన పార్టీ వాళ్ళు హైటెక్ సిటీని అద్దాల మెడలుగా చేస్తే ఇప్పుడు కమిషన్ల కోసం చెత్తను చేసి పారేసారు. అక్కడ చెత్త కుప్పలు ఉన్నాయి, మీరు ఒకసారి పోయి తీసుకోండి. అయితే హైటెక్ సిటీ, మీనాక్షి అక్కడ ఉన్నాయి కదా, ఆ కంపెనీల మధ్యలో ఒక చెత్తను చేసేసారు కమిషన్ల కోసం. సో ప్రజలకు ఏం చేస్తామనేది ఆలోచన లేదు, వాళ్ళ కమిషన్ల కోసం మాత్రమే ఆ ప్రభుత్వం ఉంది. 6 పథకాలలో ఒక పథకం కూడా అమలు చేయలేదని చీకొట్టి గడపల్లకి వెళ్ళి పంపిస్తారు కాంగ్రెస్ వాళ్ళని. వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎప్పుడైతే నామినేషన్ వేస్తారో అప్పుడే ఓడిపోయినారు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. ప్రజలు కూడా తిప్పి కొడతారు. తెలంగాణ
ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్లుంది అనేది మాత్రము మహిళలు అయితే 24,000 రూపాయలు ఇచ్చేది ఉంది. మా ఇంటికి కాంగ్రెస్ వాళ్ళు అయితే వాళ్ళని పంపిస్తున్నాం, మీరు రాకపోయినప్పటికీ కూడా మేము సునీతమ్మ కోటేసి మేము గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు భరోసా ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కులం కోసం మతం కోసం పుట్టిన పార్టీ కాదు, ఒక ప్రాంతం కోసం పుట్టిన పార్టీ. సకల జనుల సమ్మె రోజు కూడా వంట వరపు కార్యక్రమంతో అందరం కలిసి విజయాన్ని సాధించిన తెలంగాణ సాధించిన విజయము దాని స్ఫూర్తితోటే ఈరోజు వంట వరపు కార్యక్రమము మాగంటి సునీతమ్మ కోసం ఈరోజు చేయడం జరిగింది. ఆత్మీయ సమ్మేళన, ఎందుకంటే ప్రతి ఒక్కరితోటి కూడా కూర్చొని ఆత్మీయంగా పలకరించే రోజు. వంట వార్పు కార్యక్రమం ద్వారా మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈ ప్రచారాన్ని? అంటే ఆడబిడ్డలను ఇంటికి ఆడబిడ్డల్లాగా వాళ్ళు అన్నతమ్ముళ్ళు పిలవడం జరిగింది వాళ్ళ ఇంట్లో. వాళ్ళతో పాటుగా మేము వంట చేసి వాళ్ళతోనే తినబోతున్నాము. ఈ పక్కన లేడీస్ కూడా వచ్చిండ్రు, మళ్ళీ రాబోతున్నారు తినడానికి కూడా. వాళ్ళందరూ కూడా ఎక్కడ ఏ గడపని అడిగినా, ఏ ఇల్లు తట్టినా, ఎవరిని భుజం తట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీకే మా ఓటు. మాగంటి గోపీనాథ్ అన్న ఎంతో అభివృద్ధి చేసిండు జూబ్లీ హిల్స్ను, ఆయన సతీమణికే మేము ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ సీఎం మాత్రం మీరు ఒక మహిళకు ఓటేస్తే ఆవిడ బయటికి వచ్చి అభివృద్ధి చేసింది ఏమీ ఉండదు, కానీ మీరు దానికి కాకుండా పథకాలు కూడా కోల్పోతారు అని ప్రచారం చెప్పడం జరిగింది. దానిపైన మీ స్పందన? అంటే మహిళలంటే సీఎం ఆయనకు ఎంత గౌరవం ఉన్నదో ఆయన మాటలలోనే మనకు తెలిసిపోతుంది. ఎంత మహిళలు మొన్న ప్రపంచ కప్ను గెలుచుకున్నాం. ఆ అవనిలో సగం, ఆకాశంలో సగం, అన్నిట్లో సగం. మేము మహిళం ఏం తక్కువ కాదు, ఎక్కడికి వెళ్ళినా మా మార్కు చూపించుకుంటాము. ఏదో ఇంట్లో ఉంటుంది, వంట చేసుకుంటుంది, పిల్లల్ని చదివిస్తుంది, అది కాదు. ఆమెకు రాజకీయంగా తీసుకొచ్చి ఆమెకు టికెట్ ఇచ్చినప్పుడు ఆమెను గెలిపిస్తే మగవాళ్ళ కంటే ధీటుగా ఆడవాళ్లను గెలిపించిన నియోజకవర్గాలల్లో అభివృద్ధి చేసి చూపిస్తారు కూడా. మీరు ఇంటింటికి ఇలా ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు కదా, మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? మంచి స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మంగళహారతులతోటి, బొట్టుతోని మాగంటి గోపన్న గారి బిడ్డలను వాళ్ళ ఇంట్లో బిడ్డలలాగా అనుకొని, మీ నాన్నకే మా ఓటు బిడ్డ, కేసీఆర్ అన్నకే ఓటేస్తాము, మీ అమ్మని గెలిపిస్తాము అని చెప్తున్నారు. ఇంకా ఏదన్నా అభివృద్ధి కోరుకుంటున్నారా? ఒకవేళ మీరు అధికారంలో అభివృద్ధి చేసిండ్రు గోపన్న గారు, ఇంకా కూడా అభివృద్ధి చేస్తారు సునీతమ్మ గారు. ఆమె మార్కును కూడా జూబ్లీ హిల్స్ గడ్డ మీద చూపించుకోబోతున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. సో అంటే అసలు ఏ ఎజెండాతో ఇప్పుడు నెక్స్ట్ అభివృద్ధి కాకుండా ఇంకా ఏ ఎజెండాతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? మా ఏజెండా మా బాస్ కేసీఆర్ గారు, కారణ జన్ముడు కేసీఆర్ గారు. ఆయన ఏది చెప్తే అది, ఏది చేయాలనుకుంటే అది. సో మరి కేసీఆర్ నుంచి కానీ కేటీఆర్ నుంచి కానీ మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది? వాళ్ళు ఉన్నారు కాబట్టే మేము ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నాము. వాళ్ళు మన ఇంటి ఆడబిడ్డ నిలబడ్డది అని అన్నారు కాబట్టే మేమందరము ఆడబిడ్డకు బాసటగా నిలుస్తున్నాం. మేమందరము బీఆర్ఎస్ పార్టీ సైనికురాళ్ళము. బాపు కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళి ఏది చేయమన్నా చేస్తాము. చెయ్యి మనకపోయినా కూడా బాపు కేసీఆర్ గారి కోసము, బీఆర్ఎస్ పార్టీ కోసం పరితపించే నాయకురాళ్ళం మేమంతా. ప్రతి ఓటర్ని, ప్రతి గడపను, ప్రతి ఇంటిని తడుతున్నాము. ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక విధంగా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందిన ఇల్లే. ఆనాడు హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ గారి సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు అన్నట్టుగా ఉన్నది. ఎక్కడికి పోయినా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, మాకు బీసీ బంద్ వచ్చింది, మాకు దళిత బంద్ వచ్చింది, మాకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వచ్చింది. మా బిడ్డలు గురుకులాలలో చదువుకుంటారు. మా బిడ్డలు కేసీఆర్ గారు 33 మెడికల్ కాలేజీలు తేవడం వల్ల మా బిడ్డలు కూడా డాక్టర్లు అవుతున్నారు అని చెప్పుకుంటున్నారు. ప్రతి దగ్గర, ఎక్కడ పడితే అక్కడ తెలంగాణలో ప్రతి ఒక్క దగ్గర బాపు కేసీఆర్ గారు అభివృద్ధి చేసి చూపించిండ్రు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ గడ్డ కూడా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఎగరబోతున్నది. ఎక్కడికి వెళ్ళినా రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఓన్లీ ఒకటే కారు సారు కేసీఆర్, గంతే తప్ప ఇంకొకటి ఉండదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, రేపు కార్పొరేటరు ఏ ఎన్నికలు వచ్చినా, రేపు దీని తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నది ఎక్కడైనా. ఇప్పుడు జరిగేది జూబ్లీ హిల్స్ ఎన్నికలు. ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి మాట్లాడుకుందాము. మేము ఆయన సొంత బిడ్డలం కాకపోయినా కూడా మేము ఆయన ఇంటి ఆడపడుచుల లెక్క కష్టపడుతున్నాము. మాకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో మాకు తెలుసు. ఓకేనా? ఓకే. ఇప్పుడు పక్క పార్టీ వాళ్ళు కొండా సురేఖ గారు రోడ్డు మీదకి వచ్చి ఏం మాట్లాడిందో, కొండా సురేఖ బిడ్డ వచ్చి ఏం మాట్లాడిందో మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి సమాధానాలు రాను రోజుల్లో తెలుస్తాయి.